ఆమోసు గ్రంథం 5వ అధ్యాయము 16వ వచనాన్ని మనం చదువుకుందాం. ఆమోసు గ్రంథము 5వ అధ్యాయము 16వ వచనాన్ని మనం చదువుకుందాం. దేవుడును సైన్యములకు అధిపతియగు ప్రభువగు యెహోవా సెలవిచ్చినదేమనగా, నేను మీ మధ్య సంచరించబోచున్నాను గనుక రాజ్య మార్గములన్నిటిలో అంగలార్పు వినబడును. వీధులన్నిటిలో జనులు కూడి అయ్యో శ్రమాందురు. అంగలార్చుటకు వారు సేద్యగాండ్రును పిలుచుదురు. రోదనము చేయు నేర్పు గలవారిని అంగలార్చుటకు పిలిపింతురు. ప్రభు కొద్ది మాటలు మన హృదయంలో భద్రపరచునుగాక. చిన్న ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడు అయిన మా తండ్రి, మహోన్నతుడ, ఘనమైన దేవ, మీ పాదాలకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మీ దయను బట్టి, మీ కృపను బట్టి ఇంతవరకు మమ్మలను సజీవులుగా ఉంచారు. ఈ భయంకరమైన వర్షాల్లో, వరదల్లో, అనేక స్థలాలలో చాలామంది ఇబ్బంది పడి యాతన పడుతూ ఉన్నప్పటికీ మమ్మల్ని అయితే ప్రభువా మీరు క్షేమంగా ఉంచినందుకు స్తోత్రాలు. మీ మహా కనికరము మా మీద చూపించినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ పగటి వేళ మీ సన్నిధి మాతో ఉంచి మమ్మలను బలపరచండి. నీ వాక్యము మేము ప్రభువా లోతుగా ధ్యానం చేయడానికి సహాయం చేయమని యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ఆమోసు గ్రంథం 5వ అధ్యాయము 16వ వచనంలో మనము దేవుని వాక్యాన్ని చదువుకున్నాం. దేవుడును సైన్యములకు అధిపతియునైన ప్రభువగు యెహోవా సెలవిచ్చినదేమనగా, మన ప్రభువుకి చాలా పేర్లు ఉన్నాయి. ఇక్కడ రాయబడిన ఒక గొప్ప పేరు ఏంటంటే సైన్యములకు అధిపతి అనే పేరు ఇక్కడ కనబడుతుంది. ఈ మాట చాలాసార్లు మనం వాక్యంలో చూస్తూ ఉంటాం. సైన్యములకు అధిపతియగు యెహోవా. గుమ్మములారా మీ తలలు పైకెత్తుకొనండి, మహిమగల రాజు ప్రవేశించినట్లు మీ తలలు పైకెత్తుకొనండి. ఆ మహిమగల రాజు ఎవరు? సైన్యములకు అధిపతియగు యెహోవాయే కదా అని కీర్తనలో కూడా మనం చూస్తాం. కొన్నిసార్లు భక్తులు ప్రార్థన చేసినప్పుడు సైన్యములకు అధిపతి యెహోవా అని బైబిల్లో ప్రార్థన చేస్తారు. అయితే ఇక్కడ మనము ధ్యానం చేయబోయే మాట ఏంటంటే, నేను మీ మధ్య సంచరించబోచున్నాను. నేను మీ మధ్యలో సంచరించబోతున్నాను. ప్రభువు సంచరించినప్పుడు జరిగే పరిస్థితి ఏంటో అంటే, దేవుని మార్గంలో ప్రతి ఒక్కరూ అంగలారుస్తారంట, రోదన చేస్తారంట. అంటే ప్రార్థన చేస్తారు, ప్రభు దగ్గర ఏడుస్తారు. ఆ మాట ఇక్కడ మనం చూస్తున్నాం. ప్రియులారా, దేవుడు సంచరించే దేవుడు. ఆయన మన మధ్యలో సంచరించే దేవుడు, మన కుటుంబాల్లో సంచరించే దేవుడు. ఆయన లోకములో, సమాజంలో ఆయన సంచరించే దేవుడు. ఆయన ఎవరికైనా కనబడతాడా అంటే
కనపడడు. ఆయన మన మధ్యలో సంచరించడం అంటే ఏంటి? తిరిగే దేవుడు. సంచరించడం అంటే చెప్పండి ఏంటి? ఆయన తిరిగేటువంటి దేవుడు, మన మధ్యలో తిరుగుతూ ఉండే దేవుడు. ఆయన మన మధ్యలో తిరిగే దేవుడై ఉన్నాడు, మన కుటుంబంలో తిరిగే దేవుడై ఉన్నాడు. చూడండి, ఒక ప్రక్క ప్రభు ఆయన మన మధ్యలో సంచరిస్తూ ఉంటాడు, మరొక ప్రక్క సాతానుడు కూడా సంచరిస్తూ ఉంటాడు. యోబు భక్తుడు అంటాడు, యోబు గ్రంథం 1వ అధ్యాయం 7వ వచనంలో దేవుడు సాతాను అడుగుతాడు, ఎక్కడి నుంచి వచ్చావు నువ్వు అని అపవాదిని అడిగితే, అపవాది ఏం చెప్తుంది? భూమి మీద ఇటు అటు తిరుగులాడుచు అందులో సంచరించుచు వచ్చితనని ఏం చేస్తున్నాడంట? చెప్పండి. దుష్టుడు ఏం చేస్తున్నాడు? చెప్పండి అమ్మా. భూమి మీద అటు ఇటు తిరుగుతూ సంచరిస్తున్నాడంట. ఎవరు దొరుకుతారా అని సంచరిస్తున్నాడు. పేతురు ఇలాగ రాస్తాడు, 1 పేతురు పత్రిక 5వ అధ్యాయం మనము 8వ వచనం చదివితే, అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మృంగుదునా అని వెదకుచూ తిరుగుతున్నాడంట. వీడి పని ఏంటి? అపవాది ఎందుకు సంచరిస్తున్నాడు? ఎవరిని మృంగాలా అని తిరుగుతున్నాడు, ఎవరిని మృంగి నాశనం చేయాలా అని తిరుగుతున్నాడు. అపవాది పని ఏంటంటే ఎవరిని నాశనం చేయాలని చెప్పి తిరుగుతున్నాడు. ఏమండి, కీర్తన గ్రంథంలో 91వ కీర్తనలో మనం చూస్తే దేవుడు సంచరించడమే కాదు, అపవాది సంచరించడమే కాదు. ఏమండి, 6వ వచనం చదవండి, 91వ కీర్తన. చీకటిలో సంచరించు ఏ తెగులుకైనను, మధ్యాహ్నమందు పాడు చేయ రోగమునకైనను నీవు భయపడకుందు. చూసారా, తెగులు కూడా సంచరిస్తుందంట. ఏం సంచరిస్తుంది? చెప్పండి, ఏం సంచరిస్తుంది? చీకటిలో సంచరించు తెగులుకైనను, మధ్యాహ్నమందు పాడు చేయ రోగమునకైనను నీవు భయపడకుందువు. ప్రియులారా, ఓ ప్రక్క దేవుడు సంచరిస్తున్నాడు, ఓ ప్రక్క అపవాది సంచరిస్తుంది. అయితే అపవాది ఎందుకు సంచరిస్తుందంటే మనుషులను నాశనం చేయటానికి. వాడి పని ఏంటంటే ఈ భూమి మీద మనుషులను మృంగివేసి, అంటే వాడి స్వాధీనపరుచుకొని వారందరినీ నరకమనే నాశనములోనికి తీసుకుని వెళ్ళాలి. నరకమనే నాశనములోనికి తీసుకుని వెళ్ళాలి, వాడి పని అది. ఎన్నో విగ్రహారాధన చేయించి, ఎన్నో మోసాలు చేయించి, ఎన్నో తప్పులు చేయించి, అలాగా ప్రజలను నరకంలోనికి తీసుకుని వెళ్ళాలి, వాడి పని అది అన్నమాట. కాబట్టి భూమి మీద ఓ ప్రక్క అపవాది సంచరిస్తూ ఉంది నాశనం చేయడానికి. ఈ 91వ కీర్తనలో తెగులు సంచరిస్తుందంట. తెగులు ఏం చేస్తుంది? తెగులు కూడా తిరుగుతుందంట, తెగులు వస్తుందంట. అంటారు కదా, ఈ కరోనా ఎక్కడి నుంచి వచ్చిందిరా బాబు అంటే, చెప్పండి ఏం చెప్తాం మనం? ఎక్కడి నుంచి వచ్చింది అది? చైనా దేశం నుండి కరోనా వచ్చింది, చైనా దేశం నుండి భారతదేశానికి వచ్చింది, చైనా దేశం నుండి అమెరికాకి వెళ్ళింది, చైనా దేశం నుండి ఆయా దేశాలకి కరోనా అనే తెగులు అంటే అది ఒక రోగం. అప్పుడప్పుడు చేనుకు తెగులు వచ్చిందంటారు, చూసారా? జబ్బు అన్నమాట, జబ్బు. కాబట్టి ఈ తెగులు కూడా సంచారం చేస్తుంది. ఒక ఇంటిలో ఒక వ్యక్తికి పొంగు వచ్చింది అనుకోండి, ఆ ఇంట్లో 2-3 వచ్చేస్తూ ఉంటుంది అది. ఒక ఇంట్లో ఎవరికైనా జలుబు చేసింది అనుకోండి, ఆ పిల్లలకు కూడా జలుబు చేస్తుంది. జలుబు కూడా అంటు రోగమే. ఏమండి, మనకు ఆయన ఫోన్ చేసి అంటాడు, ముందు నాకు జలుబు వచ్చిందండి, జ్వరం వచ్చింది, ఆ తర్వాత ఈ జలుబు పిల్లలకు కూడా అంటుకుంది
అన్నాడు. చూసారా? కాబట్టి ప్రియులారా, జబ్బు, రోగము భూమి మీద సంచారం చేస్తుంది. ప్రభు భూమి మీద సంచరిస్తున్నాడు. అయితే రోగం వచ్చినా, జబ్బు వచ్చినా మనుషుని కష్టపెట్టడానికే సంచరిస్తున్నాయి. తెగులు వచ్చినా మనుషుని కష్టపెట్టడానికే సంచరిస్తున్నాయి. అంతేకాదు సాతానుడు కూడా మనుషుల్ని నాశనం చేయడానికే సంచరిస్తున్నాడు. కానీ ప్రభు ఎందుకు సంచరిస్తున్నాడు అంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎందుకు ప్రభు సంచరిస్తున్నాడో మనము కొన్ని విషయాలు దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉంటాం. ప్రియులారా, లూకాసు వార్త 19వ అధ్యాయము 1వ వచనాన్ని మనం చదవండి. లూకాసు వార్త 19వ అధ్యాయం 1వ వచనములో, ఆయన సంచరించుచు ఎరుకో పట్టణములో ప్రవేశించెను, దాని గుండా పోవచ్చు. నేను చూసారా, ప్రభు ఎందుకు సంచరిస్తున్నాడు అంటే సాతానులాగా నాశనం చేయడానికి కాదు. ఈ రోగాలు సంచరించి తెగుళ్ళు వచ్చి మనుషులు చనిపోవడానికి కాదు. ప్రియులారా, ప్రభు ఎందుకు మన మధ్యలో సంచరిస్తున్నాడంటే, భూమి మీద ఆయన ఎందుకు సంచరిస్తున్నాడు అంటే, ఇక్కడ ఎరుకో పట్టణంలో సంచరిస్తున్నాడు. ఎందుకు సంచరిస్తున్నాడు అంటే, ప్రియులారా, బాగు చేయటానికి, నశించిన దానిని రక్షించటానికి సంచరిస్తున్నాడు. ఏమండి, ఇక్కడ ఎరుకో పట్టణంలో ఆయన సంచారం చేస్తున్నాడు. ఆయన సంచరిస్తున్నాడు, తిరుగుతున్నాడు. ఏం చేస్తున్నాడు? ఎరుకో పట్టణంలో తిరుగుతున్నాడు. ఎరుకో పట్టణంలో తిరుగుతున్నప్పుడు మరి ఒక గొప్పవాడు, ఒక ధనవంతుడైనటువంటి గొప్పవాడు, ఆయన పేరు జక్కయ్య. ఆయన ప్రభువును చూడటానికి పెద్ద చెట్టు ఎక్కి ప్రభువు కనబడ్డాడు. అతని జీవితంలో ప్రియమైన దేవుని బిడ్డలారా, డబ్బు ఉంది కానీ, ఉద్యోగం ఉంది కానీ, ఆస్తి ఉంది కానీ, అతని జీవితంలో రక్షణ లేదు, సంతోషం లేదు. ఏమండి, ఆయనకు రక్షణ లేదు, సంతోషం లేదు. మనం కూడా భూమి మీద చాలామందిని చూస్తాం. గొప్ప గొప్ప ధనవంతులను చూస్తాం, గొప్ప గొప్ప డబ్బు ఉన్న వాళ్ళని చూస్తాం, కారులు, బంగ్లాలు ఉన్నవారిని చూస్తాం. కానీ వారికి ఏముండదు చెప్పండి? ఏముండదు? రక్షణ ఉండదు, రక్షణ ఉండదు. అప్పుడు చూసినప్పుడు వాళ్ళు అనిపిస్తాను, ఈ లోకంలో ఇంత బాగా వైభవంగా బ్రతుకుతున్నారు కదా, మరి వీళ్ళు చనిపోతే వీళ్ళ పరిస్థితి ఏంటి అనిపిస్తూ ఉంటుంది. అప్పుడప్పుడు కొంతమంది చనిపోయినప్పుడు, గొప్పవాళ్ళు చనిపోయినప్పుడు ఆ కట్టెల మీద పెట్టి కాలుస్తుంటే ఎంత బాధేస్తూ ఉంటుందో. ఎందుకు వచ్చిన కర్మ వీళ్ళకి ఇలా కాల్చేస్తున్నారు అనిపిస్తూ ఉంటుంది. ప్రియులారా, భూమి మీద బ్రతుకుతున్నప్పుడు ఆస్తుండి ధనవంతులుగా బ్రతుకుతూ, ఉద్యోగం కలిగి బ్రతుకుతూ జీవిస్తూ ఉంటే, ప్రియులారా, వీటితోనే ఈ లోకంలో గతించిపోతే, ప్రియులారా, మనుషులు రక్షణ పొందకుండా గతించిపోతే నరకానికి పాత్రులైపోతారు. ఈ జక్కయ్య కూడా అలాంటి వాడే. గొప్ప ధనవంతుడు, ఆస్తి కలిగిన వాడు, ఉద్యోగం కలిగిన వాడు, ఏమీ తక్కువ లేదు. ఏమండి, ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభువు సంచరిస్తూ ఆ జక్కయ్య ఇంటికి వెళ్ళాడు. ఎక్కడికి వెళ్ళాడు? ఎందుకు వెళ్ళాడు జక్కయ్య దగ్గరికి? జక్కయ్యకి అన్నీ ఉన్నాయి కానీ జక్కయ్యకి రక్షణ లేదు. చూసారా, మనకు కూడా అన్నీ ఉంటాయి కొన్ని, కానీ కొంతమందికి రక్షణ ఉండదు. ప్రభు బిడ్డగా ఆ ముద్ర ఉండదు, రక్షణ అనే ముద్ర ఉండదు. ఏమండి, ఎంతకాలం చూసినా అలాగే బ్రతుకుతూ ఉంటారు. కాబట్టి అలాంటి వారు ప్రియులారా హఠాత్తుగా చనిపోయారు అనుకోండి, వాళ్ళ పరిస్థితి ఏంటి? ఏమండి, నరకానికి పోవటమే కదా, ప్రభు దగ్గరికి వెళ్ళే మార్గం లేదు కదా. కాబట్టి జక్కయ్య జీవితంలో ప్రియులారా, దేవుడు జక్కయ్య దగ్గరికి సంచరించుకుంటూ జక్కయ్య దగ్గరికి వెళ్ళాడు. ఎందుకు అంటే జక్కయ్య కుటుంబము రక్షణ పొందాలి, జక్కయ్య కుటుంబం మౌన మనసు పొందాలి. ఆ జక్కయ్య, తన బిడ్డలు, తన భార్య, వాళ్ళందరూ కూడా మరి మార్పు చెందాలని ప్రభు సంచరించుతూ ఆ ఎరుకో పట్టణంలోకి వెళ్ళాడు. ఎరుకో పట్టణంలో చాలా
అద్భుతాలు మనం చూస్తాం. ఇరుకోపట్నంలో కొంతమంది గుడ్డోళ్ళని బాగు చేశాడు ప్రభు. ఇరుకోపట్నంలో ఈ జక్కయ్య ఇంటికి గొప్ప రక్షణ దేవుడిచ్చాడు. ఏమండి, అసలు ఇరుకోపట్నం అంటేనే శాపగ్రస్తమైంది. అది యెహోషువ గ్రంథంలో 6వ అధ్యాయంలో మనం చదివినప్పుడు ప్రియులారా, అక్కడ ఈ పట్టణము శపించబడింది అనే మాట ఉంటుంది. 6వ అధ్యాయం 7వ వచనంలో ఈ యెరికో పట్టణం ఎలాంటిది అంటే ఆ పట్టణము దానిలో ఉన్నది కూడా శపించబడిందని మరి దేవుడు చెబుతాడు. ఏమండి, 6వ అధ్యాయము 7వ వచనమేనా ఉంటుంది, 17వ వచనం. తన పట్టణమును ఈ పట్టణమును 6వ అధ్యాయం 17వ వచనం, ఈ పట్టణమును దీనిలో ఉన్నది యావత్తును యెహోవా వలన శపించబడింది. శపించబడినటువంటి పట్టణానికి ప్రభు వెళ్ళాడు. ఎందుకంటే అక్కడ ఒక శాపగ్రస్తుడు ఉన్నాడు. శాపగ్రస్తుడు అంటే అన్నీ ఉన్నాయి కదండి అంటారు మీరు. అన్నీ ఉన్నా కానీ శాపగ్రస్తుడు. ఎందుకంటే అన్నీ ఉన్నా దేవుడు లేని మనుషుడు శాపగ్రస్తుడు కాక ఏమన్నా చెప్పండి. మనం వాళ్ళు గొప్ప భాగ్యవంతులు అనుకుంటాం, కానీ దేవుని దృష్టిలో అన్నీ ఉన్నా ప్రభువు లేకపోతే, అన్నీ ఉన్నా రక్షించబడకపోతే అంతకన్నా శాపగ్రస్తులు మరొకరు లేరు. మంచి మంచి బంగ్లాలు, మంచి మంచి హోదాల్లో, మంచి మంచి ప్రియులారా హోందాగా బ్రతకొచ్చు, కానీ అన్నీ ఉన్న ప్రభువు లేకపోతే, రక్షణ లేకపోతే, ఆ మనుషులు రక్షించబడకపోతే అంతకన్నా శాపగ్రస్తులు మరొకరు ఉండరు. కాబట్టి ప్రభు సంచరిస్తూ, ఆయన ఎందుకు సంచరిస్తూ అక్కడికి వెళ్ళాడు అంటే ఆయన జక్కయ్య కుటుంబాన్ని రక్షించడానికి వెళ్ళాడు. ఈ రోజున దేవుడు మన మధ్యలో, నీ మధ్యలో, నా మధ్యలో ఆయన ఎందుకు సంచరిస్తున్నాడు అంటే నువ్వు ఇంకా రక్షించబడకపోతే రక్షించబడాలని ఆయన నీ వైపు చూస్తున్నాడు. సాతానుడు ఎందుకు సంచరిస్తున్నాడంటే నువ్వు రక్షణ పొందకుండా నీ నాశనానికి తీసుకెళ్ళాలని. అర్థం చేసుకోండి. సాతానుడు ఎందుకు సంచరిస్తున్నాడు? నీవు రక్షణ పొందుకోకుండా నిర్లక్ష్యం చేస్తూ, నిన్ను అటు ఇటు తిప్పుతూ, వాడితో పాటు నిన్ను కూడా అటు ఇటు తిప్పుతూ, ఏదో ఈ లోక సంబంధమైన సంతోషాల్లో, ఈ లోక సంబంధమైన ఆ యొక్క ఆనందాల్లో తేలిపిస్తూ అలాగా సాతానుడు నిన్ను నాశనం చేయడానికి సంచరిస్తున్నాడు. ఏమండి, ప్రభునందు ప్రియులారా, ప్రభు ఎందుకు సంచరిస్తున్నాడు అంటే నిన్ను రక్షించడానికి ఆయన నీ మధ్యలో, మన మధ్యలో ఆయన సంచరిస్తున్నాడు. ఎప్పుడైనా మనము ప్రభువు నా మధ్యలో సంచరిస్తున్నాడు, ప్రభువు మా ఇంటిలో సంచరిస్తున్నాడు, ప్రభువు మా గ్రామంలో సంచరిస్తున్నాడు, ప్రభువు మా కుటుంబంలో సంచరిస్తున్నాడు అని ఎప్పుడైనా మనం ఆలోచించామా? ఏమండి, ప్రభువు ఆయన సంచారము చేసే దేవుడు, ఆయన ఆత్మరూపిగా మన మధ్యలో తిరిగేటువంటి దేవుడు. కాబట్టి ఎందుకు ఆయన సంచరిస్తున్నాడు అంటే నీవు నేను రక్షించబడి ఆయన రాజ్యానికి వారసులం కావాలని. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన సంచారము దేని కొరకు అంటే మనను బ్రతికించడానికి, మనల్ని రక్షించటానికి ప్రభు ఆయన సంచారం చేస్తున్నాడు. మరి జక్కయ్య ఇంటికి ప్రభు ఆయన సంచరిస్తూ వెళ్ళకపోతే జక్కయ్య కుటుంబం ఏమైపోయేది చెప్పండి? ఆయన కుటుంబం అంతా నరకానికి పాలైపోయేది. ఆయన కుటుంబం అంతా శాపము చేత నాశనం అయిపోయేది. కాబట్టి మధ్యాహ్నపు వేళ దేవుడు నీ ప్రక్కకి ఎందుకు వస్తున్నాడు, నా ప్రక్కకి ఎందుకు వస్తున్నాడు, మనందరి ప్రక్కకి ఎందుకు వస్తున్నాడు, మన మధ్యలో ఎందుకు సంచరిస్తున్నాడు అనే విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన సంచరించేది ఎందుకంటే మనల్ని రక్షించాలని, మనల్ని రక్షించి ఆయన నిత్య రాజ్యానికి వారసులుగా చెయ్యాలని దేవుడు ఆయన సంచరిస్తూ ఉన్నాడు. ఏమండి, రెండవది ఆదికాండము 2వ అధ్యాయం. ఆదికాండం 2వ అధ్యాయంలో 8వ వచనములో మనం చూస్తే ప్రియులారా, అక్కడ
ప్రభువు సంచరిస్తున్నాడంట. చదవండి. జక్కయ్య కుటుంబము రక్షించబడింది. అయ్యో ప్రభు మా దగ్గరకు వచ్చాడు అని ప్రభు దగ్గర వాడిని బ్రతిమలాడుకున్నాడు. ప్రభువా, ఇదిగో నేను నా ఆస్తిలో సగం పేదలకు ఇచ్చేస్తున్నాను, అన్యాయంగా దీనిని తీసుకుంటే తిరిగి వాళ్ళకి ఇచ్చేస్తాను. తన యొక్క పాపాన్ని సరి చేసుకొని రక్షించబడ్డాడు. ఇక్కడ రెండవది మనం చూస్తే 3వ అధ్యాయం మీద వచ్చిన చదువుదాం. చల్లపూటను ఆదాము తన భార్యను తోటలో సంచరించున్న దేవుడని యెహోవా స్వరము విని. చూసారా, ఇక్కడ ఏం చేస్తున్నాడంటే దేవుడు సంచరిస్తున్నాడు. ఎక్కడ చెప్పండి? తోటలోనికి వెళ్ళి అక్కడ సంచరిస్తున్నాడు. అక్కడ ఎవరున్నారు? మన ఆది దంపతులు ఆదామవ్వలు ఉన్నారు. అక్కడ రాయబడిన మాట ఏమిటంటే చల్లపూట వేళ. చల్లపూట ఏమండి? చల్లపూట వేళ సాయంకాల సమయంలో ప్రభు వెళ్ళి అక్కడ సంచరిస్తున్నాడు. ఎందుకు సంచరిస్తున్నాడు? ఒకసారి వెళ్ళాడా, 2 సార్లు వెళ్ళాడంటే ఆయన రోజు వెళ్తున్నాడు. రోజు వెళ్ళి సంచరిస్తున్నాడు. ఎందుకు అంటే వాళ్ళతో మాట్లాడాలి. ఎవరితో చెప్పండి? ఎవరితో? అవాదములతో మాట్లాడాలి. రోజులాగానే వెళ్ళి పిలిచాడు. ఆదామా ఎక్కడున్నా? రోజు పిలుస్తున్నాడు వెళ్ళి. రోజు ప్రభు మాట్లాడుతున్నాడు, వీళ్ళు మాట్లాడుతున్నారు. కానీ ఇప్పుడు దేవుడు ఆదాము పిలిచినప్పుడు, ప్రియులారా, ఈ చల్లపూట వేళ దేవుడు యథావిధిగా ఆయన వచ్చి సంచరిస్తూ ఎక్కడున్నారా నా బిడ్డలని చూస్తా, వాళ్ళతో మాట్లాడాలని చెప్పేసి తిరుగుతున్నాడు. తిరిగి పిలుస్తున్నాడు. పలికారు. అయితే వీళ్ళు ప్రభుతో మాట్లాడటానికి వాళ్ళు ముందుకు రాలేకపోతున్నారు. ఎందుకు అంటే ప్రియులారా, వీళ్ళు సాతానుతో సహవాసం చేశారు. సాతాను పిలుపు విన్నారు. రోజు దేవుని పిలుపుని దేవునితో మాట్లాడుతున్నారు. కానీ ఇక్కడ సాతాను పిలుపు విని సాతానుతో మాట్లాడటం బట్టి ఇప్పుడు దేవుని దగ్గరకే ధైర్యంగా రాలేకపోతున్నారు. ప్రభువుకి ఒక ఆశ ఉంటుంది. ఏమండి? మనము ప్రభువుతో మాట్లాడాలని, ప్రభు మనతో మాట్లాడాలని, వాక్యం ద్వారా, కళ ద్వారా, దర్శనం ద్వారా ఆయన మనతో మాట్లాడాలని ఆయన ఆశ కలిగి ఉంటాడు. మనము మన చిన్నపిల్లలు ఉన్నారనుకోండి, వాళ్ళ మాటలు వినాలని మనం ఎంత ఆశపడతా ఉంటాం. ఇప్పుడు వెంకటేశ్వరరావు గారు ఉన్నాడు అనుకోండి, వాళ్ళ మనవరాలు ఏమన్నా మాటలు చెప్పాలని ఆశపడతా ఉంటాడా లేదా? ఏమ్మా? ఇప్పుడు మా మనవాళ్ళు ఉన్నారు అనుకోండి, వాళ్ళు మనవాళ్ళ దగ్గర ఉండి లేరు. వాళ్ళు ఏదో మాటలు చెప్పాలని వాళ్ళని ఏదో ఒకటి పలకరిస్తూ ఉంటాం. ఏదో మాటలు చెప్తే ఆ వచ్చి రాని మాటలు వినాలని ఆశపడతా ఉంటాం. ఎవరైనా పిల్లలు, ప్రియులారా, తల్లిదండ్రులు పిల్లలు మాట్లాడితే వినాలని ఆశపడతా ఉంటాం. పిల్లలు ఏం చెబుతారా వినాలని ఆశపడతారా లేదా? వాళ్ళు పెద్దవాళ్ళు అయ్యి పెళ్ళయ్యే వరకు, పిల్లలు పెద్దవాళ్ళు అయ్యి పెళ్ళయ్యే వరకు ప్రతి తల్లిదండ్రులు ఒక ఆశ కలిగి ఉంటారు. అదేంటంటే ఈ పిల్లోడు ఏమైనా చెబుతాడా, అమ్మాయి ఏం చెప్పుద్దా, ఏమైనా మాట్లాడద్దా. అప్పుడు కొంతమంది అంటారు, ఏమైనా మాట్లాడరాదు, మెలకుండా ఉంటావేంటి అంటారు. ఇప్పుడు పెళ్ళయిన తర్వాత కూడా పిల్లలు అక్కడి నుంచి ఇంటికి వచ్చారండి, అమ్మ ఏం చేస్తున్నారు, ఏంటి, ఎలా ఉన్నారు పరిస్థితి. కొంతమంది అప్పుడు కూడా మాట్లాడదానికి ఇష్టపడతా ఉంటారు. ఏమంటే మనం ఎలాగా పిల్లలతో మాట్లాడడానికి మనం ఎలాగ ఇష్టపడుతూ ఉంటామో, అలాగే దేవుడు కూడా ఆయన పిల్లలమైన మనతో మాట్లాడడానికి ఇష్టపడతాడు. మనం ఆయనతో మాట్లాడడానికి ఇష్టపడాలి. రోజు దేవుడు ఆయన సంచరిస్తూ చల్లపూట వేళ ఏదైనా తోటలోకి వచ్చి అవాదములతో మాట్లాడుతున్నాడు. అంటే ఇలాగా మాట్లాడుతూ వారితో సహవాసం చేయాలని. ఏమంటారు దాన్ని? ఇప్పుడు మీకు ఫ్రెండ్స్ ఉన్నారనుకోండి, రోజు మాట్లాడకపోతే ఎలా ఉంటుంది మీకు చెప్పండి?
మాట్లాడపోతే సహవాసము ఉండదు. నెల రోజుల తర్వాత ఫోన్ చేసి మాట్లాడారు అనుకోండి, చాలా కాలం అయింది మాట్లాడి, ఈ మధ్యన మాట్లాడటం మానేసాం అంటారా అనరా? అలాగే ప్రియులారా, మనము ప్రభువుతో మాట్లాడుతూ, ప్రభువు మనతో మాట్లాడుతూ మనం ఒక సహవాసం కలిగి ఉండాలని ప్రభువు సంచరిస్తూ ఉంటాడు. ఏం కలిగి ఉండాలి చెప్పండి? ఏం కలిగి ఉండాలి? ఒక సహవాసం. మనం ప్రభువుతో మాట్లాడుతూ, ప్రభు మనతో మాట్లాడుతూ, ఆయన వాక్యం ద్వారా, మన వాక్యం చదువుతున్నప్పుడు ప్రభు మనతో మాట్లాడతాడు. ప్రార్థన చేస్తున్నప్పుడు దర్శనము ద్వారా, కళ ద్వారా మాట్లాడతాడు. ప్రియులారు, ఇలాగా మనము ప్రతి దినము మనము ఆయనతో సహవాసం కలిగి ఉండాలని ప్రభు సంచరిస్తాడు. దేవుడు ఇక్కడికి ఎందుకు వచ్చాడు? అసలు ఏదైనా తోట సృష్టించాడు, దాంట్లో అవాదాలను పెట్టేశాడు, వాళ్ళకి అప్పగించేశాడు. మీరు ఈ ఏదైనా తోటను సేద్యపరచుకోండి, సేద్యం చేయండి అన్నాడు. జంతువుల్ని, పక్షుల్ని, సమస్తాన్ని వాళ్ళకి అప్పగించేశాడు. వాటన్నిటి మీద అధికారం ఇచ్చేశాడు. మరి అధికారం ఇచ్చేసినోడు దేవుడు రాకుండా ఉండొచ్చుగా, పరలోకంలో ఉండొచ్చు కదా. ఆదాం అన్నిటికీ పేర్లు పెట్టాడు, జంతువులు పెట్టాడు, అన్నిటికీ పేర్లు పెట్టాడు. ఆ భార్యకు కూడా పేరు పెట్టాడు, అవ్వని పేరు పెట్టుకున్నాడు, అన్నిటికీ పేరు పెట్టుకున్నాడు. ఇప్పుడు ఏదైనా తోటంతా కూడా వీళ్ళిద్దరికి అప్పగించేశాడు. మరి ఆయన రాకుండా ఉండొచ్చు కదా, ఎందుకు వచ్చి మళ్ళీ తోటలో తిరుగుతున్నాడు, సంచరిస్తున్నాడు? చెప్పండి, ఎప్పుడైనా ఆలోచన చేశారా? అన్నీ అప్పగించేసాం కదా, మనం ఇంకా అక్కడికి వెళ్ళటం ఎందుకు అని ఆయన పరలోకమందు పరమందు ఆసీనుడై సింహాసనం మీద ఉండొచ్చు కదా. మరి సల్లపూట వేళ ఎందుకు వస్తున్నాడు అంటే వీళ్ళతో రోజు సహవాసం చేయాలని. అర్థమవుతుందండి? దేవుడు మన మధ్యలో ఎందుకు సంచరిస్తాడంటే మనం రోజు మనతో సహవాసం చేయడానికి. ప్రియులారా, ఎలాగ సహవాసం చేయడానికంటే మనము ప్రభుతో మాట్లాడాలి, ప్రభు మనతో మాట్లాడాలి. మరి ఇలాంటి సహవాసం ప్రభు మన మధ్యకు వస్తున్నప్పుడు ఇలాంటి సహవాసం అనుకుంటుందా? ఏమండి, కొంతమంది ప్రార్థన చేసి ప్రభుతో మాట్లాడి ఎన్ని దినాలు అయిపోయిందో, కొంతమంది వ్యక్తిగతంగా ప్రభుతో సహవాసం చేసి ఎన్ని దినాలు అయిపోయిందో. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవునితో ఒక సహవాసాన్ని మనం కలిగి ఉండాలి. అందుకే ప్రభు సంచరిస్తున్నాడు. నువ్వు ఎక్కడెక్కడో సంచరిస్తూ ఉంటావు, ఎక్కడెక్కడికో తిరుగుతూ ఉంటావు. ఎవరెవరో నీ దగ్గరకు వస్తూ పోతూ ఉంటారు, తిరుగుతూ ఉంటారు. కానీ ప్రభు సంచరిస్తున్నాడు. ఎందుకు సంచరిస్తున్నాడో ఎప్పుడైనా ఆలోచన చేసావా? ప్రభు నా కుటుంబంలోనికి వస్తున్నాడు, ప్రభు నా ప్రక్కనే సంచరిస్తున్నాడు, ప్రభు నా పక్కనే తిరుగుతున్నాడు. ఎందుకు వస్తున్నాడు? నాతో సహవాసం చేయడానికని. సత్యాన్ని మనము ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. వీళ్ళు సాతానుతో సహవాసం చేయటం బట్టి ప్రియులారా, ధైర్యంగా ప్రభువుతో సహవాసం చేయటానికి, సహవాసం తెగిపోయి ప్రభు దగ్గర రావటానికి భయపడిపోతున్నారు. రోజు ప్రభు వస్తున్నాడు. ఈ మధ్యలో ఒకడొచ్చాడు, దుష్టుడు వచ్చాడు, వాడొచ్చి వీళ్ళని సహవాసాన్ని పోగొట్టాడు. కాబట్టి నీ ప్రార్థన జీవితాన్ని ఏది పోగొడుతుందో ఆలోచించాలి. ప్రభుతో ఉన్నటువంటి సహవాసం ఏది పోగొడుతుందో పరిశీలించుకోవాలి. ఏమండి, కొంతమంది ఉంటారు, ఒక ఆదివారం కనపడతారు, మళ్ళీ కనపడరు. ప్రభు సన్నిధి ఉండదు, ప్రార్థన ఉండదు. వారమంతా కూడా అటు తిరిగి ఇటు తిరిగి ఆదివారం వస్తూ ఉంటారు. ఇలాంటి జీవితము ఎంత శాపగ్రస్తమైనటువంటిది. ప్రియులారా, దేవుడు సంచరిస్తున్నప్పుడు ఏమన్నా ఆయన ఎందుకు సంచరిస్తున్నాడో మనము ఆలోచించి ప్రభుతో ఒక గొప్ప సహవాసం కలిగి మనము ఉండాలని దేవుడు ఆశిస్తున్నాడు. ప్రియులారా, ఏమండి, ఆయనతో మనం ఒక గొప్ప సహవాసం కలిగి ఉండాలి. ప్రార్థన ద్వారా, ఏమండి, దేవుని వాక్యము చదువుట ద్వారా, దేవుని వాక్యము దేవుడు మాట్లాడటం ద్వారా
మనము ప్రభుతో మాట్లాడటం ద్వారా ఒక మంచి అన్యోన్యమైన సహవాసం కలిగి ఉండాలని ప్రభు ఆశిస్తున్నాడు ప్రియులారా. 2 సమూయేలు గ్రంథం 3వది మనం చూస్తే, మొదట ప్రభు మనల్ని రక్షించడానికి ఆయన సంచరిస్తున్నాడు. జక్కయ్య అవకాశాన్ని వినియోగించుకున్నాడు, కుటుంబాన్ని రక్షించుకున్నాడు, తన పాపాన్ని ఒప్పుకొని కుటుంబాన్ని రక్షించుకున్నాడు. ప్రియులారా, 2వది ప్రభు మనతో సహవాసం చేయటానికి ఆయన సంచరిస్తున్నాడు. ఆ సహవాసాన్ని అవాదములు పోగొట్టుకున్నారు. ప్రియులారా, మనము దేవుని సహవాసం కలిగి బ్రతకాలి. 3వది 2 సమూయేలు గ్రంథము 7వ అధ్యాయము 6-7 వచనాలు ఏం రాయబడుతుందంటే, చదవండి. 2 సమూయేలు గ్రంథము 7వ అధ్యాయము చదవం. ఐగుప్తులో నుండి నేను ఇశ్రాయేలీలను రప్పించిన నాటి నుండి నేటి వరకు మందిరములో నివసింపగా డేరాలోను గుడారములో నివసించుచు సంచరించి తిని, ఇశ్రాయేలుతో కూడా నేను సంచరించిన కాలమంతయు నా జనులను పోషించు నేను ఆజ్ఞాపించిన ఇశ్రాయేలు గోత్రములలో ఎవరితోనైనాను దేవదారుమయమైన మందిరం ఒకటి మీరు నాకు కట్టింపవలనని నేనన్నాడను అని ఉంటున్నా. చూసారండి, ఇక్కడ ప్రభు ఏమంటున్నాడు? ఏమండి, ప్రభు చెబుతున్నాడు, నాతాను ప్రవక్త ద్వారా ప్రియులారా దావీదుతో ప్రభు మాట్లాడుతున్నాడు. దావీదు, నేను ఇశ్రాయేలీలను ఐగుప్తులో నుండి బయటికి రప్పించిన నాటి నుండి నేటి వరకు మనుషులతో నేనేమని చెప్పానా? వాళ్ళని నా జనులను పోషించండి అని చెప్పానా? మందిరం ఒకటి కట్టండి అని చెప్పానా? చెప్పలేదు కదా. నేనే పోషించాను కదా అన్నట్టు అన్నమాట. నా జనులను పోషించండి అని నేను ఆజ్ఞాపించిన ఇశ్రాయేలు గోత్రములు ఎవరితోనైనా నేను చెప్పానా? నేనేం చెప్పలేదు కదా. నేనే పోషించాను కదా. ఎప్పటి నుండి? ఐగుప్తులో నుండి వారిని బయట తీసుకొచ్చిన దగ్గర నుండి నేటి వరకు. అంటే ఎన్ని సంవత్సరాలు అయిపోయింది ఈ సమూయేలు గ్రంథం, ఈ 2 సమూయేలు గ్రంథం. ఈ సమూయేలు దావీదు వచ్చే కాలానికి ఎన్ని సంవత్సరాలు గడిచిపోయి ఉంటుంది? దాదాపు 2000 సంవత్సరాలు గడిచిపోయి ఉంటుంది. నేనే పోషిస్తూ వచ్చాను కదా. ఐగుప్తు దేవుల నుండి విడిపించిన నాటి నుండి నేటి వరకు నేనే సంచరిస్తూ పోషించుతూ వచ్చాను కదా అన్నట్లుగా ప్రభు చెబుతున్నాడు. ఎందుకు సంచరిస్తున్నాడు ఆయన? చెప్పండి. పోషించడానికి సంచరిస్తున్నాడు. ఎందుకు సంచరిస్తున్నాడు? ఇప్పుడు ఇశ్రాయేలు ఐగుప్తులు దాటించాడండి. ఆయన పైన మేఘస్తంభంగా అగ్నిస్తంభంగా ఎందుకు ఉండాలి? పైన ఈ లక్షల మంది ప్రజలు పైన ఆకాశంలో ఆయన అగ్నిస్తంభంగా మేఘస్తంభంగా ఎందుకు ఉండాలి? ఎందుకున్నాడు? వాళ్ళని పోషించటానికి, వాళ్ళని కాపాడటానికి. ఏమండి, అందుకే ప్రభు అన్నాడు, నేనెందుకు సంచరించానంటే నా జనులను పోషించడానికి. నా జనులను పోషించడానికి నేను ఎవరితో చెప్పలేదు కదా. నాకు మందిరం కట్టండి నేను ఎవరితో చెప్పలేదు కదా. గుడారంలో సంచరించాను, డేరాల్లో సంచరించాను అంటాడు ఇక్కడ. ప్రభు మన మధ్యలో ఎందుకు సంచరిస్తున్నాడంటే మనలను మంచి పదార్థములతో పోషించడానికి సంచరిస్తున్నాడు. ఎందుకు సంచరిస్తున్నాడు? ప్రభు మనలను కరువు అనుకోకుండా పోషించడానికి సంచరిస్తున్నాడు, మన మధ్యలో తిరుగుతున్నాడు. ఆనాడు దేవుని ప్రజలు ఇశ్రాయేలు మధ్యలో తిరిగినటువంటి దేవుడు, సంచరించినటువంటి దేవుడు, వారికి నీరు కరువవుద్దేమో, ఆహారం కరువవుద్దేమో, వారికి కాపుదల కరువవుద్దేమో అని చెప్పేసి వారిని కాపాడుతూ ఆయన సంచరిస్తూ వస్తున్న దేవుడు. ప్రియులారా, ఈ రోజున ప్రభు మన మధ్యలో ఎందుకు సంచరిస్తున్నాడంటే మనలను పోషించటానికి, మంచి పదార్థములతో పోషించటానికి ఆయన సంచరిస్తూ ఉన్నాడు.
ఆయన మనల్ని తృప్తిపరచటానికి. యాకోబు ఇలాగంటాడు, నేను పుట్టినది మొదలుకొని నేటి వరకు ఎవరు నన్ను పోషించినో ఆ దేవుడు అంటాడు. పుట్టినది మొదలుకొని ఎవరు పోషిస్తున్నారు? ప్రభువే పోషిస్తున్నాడు. ప్రభు సేవ లేకుండా మనం మాంసం తినలేం, ప్రభు సేవ లేకుండా ఏది తినలేం. మరి ప్రభు సెలవు ఇవ్వబడి అనుకోండి, ఆ కూర లేకపోతే ఆ మాంసం పాడైపోతానే ఉంటాయి, చేపలు పాడైపోతానే ఉంటాయి. దేవుడు మంచి పదార్థములతో ఐగుప్తు దేశములో నుండి వారిని బయట రప్పించిన నాటి నుండి నేటి వరకు, ఆ మాట చూసారు ఎంత బాగుందో, నాటి నుండి నేటి వరకు నేను మందిరంలో నివసించగా డేరాల్లో గుడారంలో నివసిస్తూ నా జనులు మీరు పోషించనని ప్రజలతోనని చెప్పానా? నాకు మందిరం కట్టండి అని ఎవరితో చెప్పానా? చెప్పలేదు కదా. నేనే పోషించాను కదా అని ప్రభు చెబుతున్నాడు. మన దేవుడు మన పుట్టినది మొదలుకొని మనలను మన కుటుంబాలను పోషించేటువంటి దేవుడుగా కనబడుతున్నాడు. ఎందుకు ఆయన సంచరిస్తున్నాడు అంటే, ప్రియులారా, మన కుటుంబాలు మనం రక్షించబడి దేవుని రాజ్యమునకు వారసులు కావాలని. రెండోది, ఎందుకు సంచరిస్తున్నాడు ప్రభు? చెప్పండి, ఎందుకు సంచరిస్తున్నాడు? రెండోది, ఎందుకు సంచరిస్తున్నాడు ప్రభు? మర్చిపోయారా? మనతో సహవాసము చేయడానికి సంచరిస్తున్నాడు. మూడోది, ఆయన మనల్ని పోషించడానికి సంచరిస్తున్నాడు. ద్వితీయోపదేశకాండము 23వ అధ్యాయము 14 వచనం చదువుదాం. చదవండి. ద్వితీయోపదేశకాండము 23వ అధ్యాయము. నీ దేవుడైన యెహోవా నిన్ను విడిపించుటకును నీ శత్రువులు నీకు అప్పగించుటకును నీ పాళెములో సంచరించుచుండును. నీ గ్రామంలో, పాళెం అంటే ఇక్కడ ఊరు, గ్రామం, నీ పాళెములో దేవుడును సంచరిస్తాడు. ఎందుకంటే నీ దేవుడని యెహోవా నిన్ను విడిపించడానికి. ఎక్కడి నుండి విడిపించడానికి? ఏమండి, కీర్తన గ్రంథం 34వ అధ్యాయంలో నీతిమంతులు మొరపెట్టగా యెహోవా ఆలకించును. 17వ వచనం ఉంది కదా, 34:17. యెహోవా ఆలకించును, వారి శ్రమలన్నిటిలో నుండి వారిని విడిపించును. 19వ వచనం చదువుతాం. నీతిమంతు కలుగు ఆపదలు అనేకములు, వాటన్నిటిలో నుండి ఆయన వారిని విడిపించు. ఎక్కడి నుండి విడిపించడానికి సంచరిస్తున్నాడు దేవుడు? మనం అనుకుంటాం, మాకు ఎవరు లేరా, మేమే ఇలాగైపోయాం, శ్రమ పడుతున్నాం, బాధపడుతున్నాం, ఆపదలు చిక్కుబడిపోయాం అనుకుంటాం. ఏమండి, మన శ్రమల్లో నుండి విడిపించడానికి యోసేపు ఉన్నాడు. ఆయనకి ఎవరున్నారు చెప్పండి? ఆయనకి శ్రమలు ఎలాంటి శ్రమలు? పనిచేస్తున్నా కాడ నెమ్మది లేదు, పనిచేస్తున్నా కాడ శోధన, చెరసాల్లో కష్టం, బాధ, శ్రమ. అన్నల దగ్గర శ్రమ పడ్డాడు. ఎవరున్నారు ఆయనకి? ఎవరు ఆదుకున్నారు? ఎవరు విడిపించారు ఆయన్ని? ఏమండి, ఆపదలు, ఇష్మాయేలుల ద్వారా ఆపద, అన్నల ద్వారా ఆపద. ఆపద అంటే ప్రమాదం. ఐగుప్తు దేశంలో పోతిఫర్ ఇంట్లో ప్రమాదం, లేనిపోని నిందలేసి ప్రమాదం. ఏం చేస్తాడు ఆ ఇంటోడు? తీసుకెళ్ళి జైల్లో పడేసాడు. ప్రియులారా, ఇలాంటి కష్టతరమైన, శ్రమకరమైన, ఆపదకరమైన పరిస్థితుల్లో నుండి దేవుడు అతన్ని విడిపించారు. ఎవరు విడిపించారు? యాకోబు వెళ్ళి ఏమైనా విడిపించాడా? యోసేపు తండ్రి ఏమైనా విడిపించాడా? అన్నలు ఏమైనా విడిపించారా? ప్రియులారా, దేవుడే అతన్ని విడిపించి గొప్ప రాజుగా చేశాడు. అందుకే ఆయన పుట్టిన 2 బిడ్డలకు ఆయన పేర్లు పెట్టుకుంటాడు జ్ఞాపకార్థంగా. ఒక ఆయనకేమో, పెద్ద ఆయనకేమో మనిషి అని పేరు పెట్టుకుంటాడు, చిన్న ఆయనకేమో
ఎఫ్రాయిము అని పేరు పెట్టుకుంటాడు. మనిషి అంటే అభివృద్ధి, ఫలం అని అర్థం. ఎఫ్రాయిం అంటే మనిషి అంటే మరిచిపోవడం అని అర్థం. ఎఫ్రాయిం అంటే ఫలము, అభివృద్ధి అని అర్థం. దేవుడు నా సమస్త బాధలను మర్చిపోయేటట్లు చేశాడు. ఆ సమస్త బాధల్లో నుండి విడిపించాడు. అందుకే నా కుమారునికి మనిషి అని పేరు పెడతానని పేరు పెట్టాడు. ఏమండి, రెండో వాడు పుట్టినప్పుడు ఆడికి ఎఫ్రాయిం అని పేరు పెట్టాడు. దేవుడు నేను నివసిస్తున్న దేశమందు నన్ను శ్రమలో నుండి విడిపించి నన్ను అభివృద్ధి పరిచాడు. ఎఫ్రాయిం అంటే అభివృద్ధి, ఫలము అని అర్థం అన్నమాట. ప్రియులారా, ఎవరు తెలియదు, ముక్కు మొహం తెలియదు, సొంత రక్తసంబంధులు లేరు, తల్లిదండ్రులు లేరు, దేశం కాని దేశంలో ఎవడో ఒకడు వచ్చి మా అమ్మాయి నీకు పెళ్లి ఇస్తానంటే ఇవి చేసుకుంటాను అన్నాడు. పెళ్లి చేసుకున్నాడు. అసేనతు అని ఆ స్త్రీని పెళ్లి చేసుకున్నాడు. మరి ఎవరు విడిపించారు ఆయన్ని? ఆయన బాధల్లో నుండి, ఆయన శ్రమల్లో నుండి ఎవరు విడిపించారు? ప్రభువే విడిపించాడు. ప్రియులారా, నీ దేవుడు నీ యెహోవా నిన్ను విడిపించడానికి నీ మధ్యలో సంచరిస్తున్నాడు. ఇది అర్థం కావట్లా. నేను ఎల్లకాలం ఈ బాధపడాల్సిందేనా అనుకుంటారు కొంతమంది. లేదు లేదు, దేవుడు సంచరిస్తున్నాడు నిన్ను విడిపించడానికి. నీ శ్రమల్లో నుండి, నీ బాధలో నుండి, నీ కష్టతరమైన పరిస్థితుల్లో నుండి, ఆపదల్లో నుండి నిన్ను విడిపించడానికి ఆయన సంచరిస్తున్నాడు. నీ శత్రువులు నీకు అప్పగించడానికి సంచరిస్తున్నాడు. శత్రువులంటే ఇంటి పక్కల్లో, ఇంటి ఎదురోళ్ళు, ఇంటి వెనకాళ్ళు కాదు. శత్రువులంటే ఇక్కడ చీకటి సమూహం. ఆ చీకటి సమూహములను నీకు అప్పగిస్తాడు. వాటిని తుత్తునీలుగా నీ పాదముల కింద సితుగా త్రొక్కగలవు. దేవుడు ఎందుకు సంచరిస్తున్నాడు? ఎందుకు తిరుగుతున్నాడు? ప్రియులారా, సాతానుడు సంచారం మనుషులు నాశనం చేయడానికైతే, తెగులు సంచారం మనుషులను పాడు చేయడానికి, నాశనం చేయడానికైతే దేవుడు ఎందుకు సంచరిస్తున్నాడు అంటే, ప్రియులారా, నిన్ను విడిపించడానికి, శ్రమలో నుండి, మరణములో నుండి. ఒకసారి పౌలు రోమాపత్రిక 7వ అధ్యాయము 24 వచ్చిన ఏమంటాడంటే, పౌలు ఆక్రందన చేస్తూ ఉంటాడు. ఇట్టి మరణమునకు లోనగు శరీరము నుండి నన్ను ఎవడు విడిపించును? నేను చేయాలనుకున్నది చేయలేకపోతున్నాను, కీడే చేస్తున్నాను, మేలు చేయట్లేదు. ఇదిగో నా యందు నివసిస్తున్న ఈ పాపమే కానీ నేను కాదు. కాబట్టి ఇలాంటి మరణములో నుండి ఈ శరీరం మరణానికి తీసుకెళ్తుంది. మరణం సంచరిస్తుంది. బైబిల్ ఉంది కదా, ప్రతివాని కిటికీలో నుండి మరణము ఏం చేస్తుందంట? తొంగి చూస్తుందంట. మరణం తొంగి చూస్తుంది. ఈ మరణకరమైన పరిస్థితిలో ఎవడు నన్ను విడిపించునని చెప్పి ఆయన, అయ్యో నేను దౌర్భాగ్యునని ప్రభు దగ్గర మొరపెట్టినప్పుడు ఆ 8వ అధ్యాయం 1వ వచనం మనం చదువుతాము. ఆత్మ నియమము పాపం మరణముల నుండి నన్ను విడిపించెను అనే మాట రోమా 8:2లో కనబడుతుంది ప్రియులారా. కాబట్టి మనల్ని దేవుడు పాపం మరణముల నియమము నుండి విడిపించడానికి ఆయన సంచరిస్తున్నాడు. మనలను తెగుళ్ళ నుండి విడిపించడానికి సంచరిస్తున్నాడు. ఆపదల నుండి విడిపించడానికి సంచరిస్తున్నాడు. ఈ విషయాన్ని మనం గుర్తించాలి ప్రియులారా. ప్రభువు మన కుటుంబంలో ఆయన సంచరిస్తున్నాడు. ఎందుకు అంటే మనల్ని విడిపించటానికి, కరువులో నుండి, భయంకరమైన పరిస్థితుల నుండి విడిపించడానికి ఆయన సంచరిస్తున్నాడు. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయంలో ఇక్కడ సంఘముల మధ్య సంచరిస్తున్నాడంట. ఎందుకు అంటే చూడండి, 2వ అధ్యాయం 1వ వచనములో ఎఫెసులో ఉన్నటువంటి సంఘపు దూతకు ఇలాగు రాయము, 7 నక్షత్రములను చేత పట్టుకొని 7 దీపస్తంభముల మధ్య సంచరించువాడు
చెప్పు సంగతులేమనగా, ఇక్కడ ప్రభు సంఘముల మధ్యలో సంచరిస్తున్నాడు. ఎందుకు సంచరిస్తున్నాడు? ఏమండి? 7 నక్షత్రములను కుడి చేత పట్టుకొని ఆయన 7 దీపస్తంభాలు, 7 నక్షత్రాలంటే సంఘములకు దోతలు, సేవకులు. 7 దీపస్తంభాలంటే సంఘాలు. 7 సంఘములను 7 దీపస్తంభం నక్షత్రం చేత పట్టుకుని ఆ దీపస్తంభాల మధ్య ఎందుకు సంచరిస్తున్నాడు అంటే, ప్రియులారా, ఈ ప్రజలు ఎలాగున్నారా, నా బిడ్డలు ఎలాగున్నారా, ఏం చేస్తున్నారా, మారు మనసు పొంది జీవిస్తున్నారా, లేకపోతే ఇక్కడ 7 సంఘాలు ఉన్నాయి కదా, 7 సంఘాల్లో ఆయన చూసింది కొన్ని తప్పులు ఉన్నాయి, కొన్ని ఏమండి ఒప్పులు ఉన్నాయి. ఎఫెసు సంఘంలో కొన్ని తప్పులు చూశాడు. స్మరణ సంఘంలో ఒక మెప్పును చూశాడు. ఏమండి? 7 సంఘాల్లో ఆయన సంచరించినప్పుడు స్మరణ సంఘంలో దేవునికి ఇష్టమైన బిడ్డలుగా కనపడ్డారు. రెండోది ఫిలదెల్ఫియా సంఘంలో ఆయనకి ఇష్టమైన బిడ్డలుగా కనపడ్డారు. మిగిలినటువంటి 5 సంఘాల్లో ప్రియులారా కొంతమంది పొరపాట్లు చేస్తూ కనపడ్డారు. వారికి దేవుడు వారిని గద్దిస్తూ ఉంటాడు. ఇప్పుడైనా మారు మనసు పొందు. ఈ 7 సంఘాలు ఆయన చూసినప్పుడు మారు మనసు పొందు ఈ 5 సంఘాల గురించి చెబుతాడు. మారు మనసు పొందమని 2 సంఘాలుగా చెప్పడు. ఎందుకంటే ఆ స్మరణ సంఘం, ఫిలదెల్ఫియా సంఘము దేవునికి అనుకూలమైనదిగా ఉంది. కాబట్టి మన సంఘం మధ్యలో ప్రభు సంచరిస్తున్నప్పుడు మనం ఎలాగా ప్రభు కనబడుతున్నాం? ఏమండి? స్మరణ సంఘంలాగా మెప్పును పొందే సంఘంగా కనబడుతున్నామా? ఫిలదెల్ఫియా సంఘంలాగా మెప్పును పొందే సంఘంలో కనబడుతున్నామా? ఈ స్మరణ సంఘాన్ని గురించి ప్రభు చెబుతాడు కదా. ఏం చెప్తాడంటే 2వ అధ్యాయంలో ఒక మాట మనం చదువుతాము. చూడండి, 10వ వచనం. ఇదిగో మీరు శోధింపబడినట్లు అపవాది మీలో కొంత శరలో వేయింపడుచున్నాడు. 10 దినములు శ్రమ కలుగును. నమ్మకత్వాన్ని చూశాడు. ఆయన సంచరిస్తూ ఏం చూశాడండి? చెప్పండి, ఏం చూశాడు? నమ్మకత్వాన్ని చూశాడు. ఫిలదెల్ఫియా సంఘంలో ఏం చూశాడు? ఫిలదెల్ఫియా సంఘం ఉంది ఇక్కడ 3వ అధ్యాయం 7వ వచనంలో ఉంది. 7వ వచనంలో ఫిలదెల్ఫియాలో ఉన్న సంఘపు దూతకి ఇలాగు రాయము, దావీదు తాళపు చెవులు కలిగి. చూడండి, ఏం చూశాడు ఇక్కడ? ప్రియులారా, ఫిలదెల్ఫియా సంఘంలో ఆయన ఏం చూశాడంటే 10వ వచనం. నీవు నా ఓర్పు విషయమైన వాక్యమును గైకొంటివి కనుక భూనివాసులు 10వ వచనం కనపడుతుంది. నీవు నా ఓర్పు విషయం వాక్యం గైకొంటివి కనుక భూనివాసును శోధించుటకు లోకమంతటి మీద రాబో శోధన కాలంలో నీవు నా ఓర్పు విషయమైన వాక్యము అన్నాడు. ఏ వాక్యం అంటది? చెప్పండి, ఏ వాక్యము? నా ఓర్పు విషయమైన వాక్యము. దేవుని వాక్యము ఓర్పు విషయమైన వాక్యం అంట. ఇక్కడేమో నీవు నమ్మకంగా ఉన్నావు అని చెప్పాడు. ఇక్కడేమో నా ఓర్పు విషయమైన వాక్యమును గైకొన్నావు అని చెప్తున్నాడు. ప్రభు సంచరించినప్పుడు, సంఘముల మధ్యలో సంచరిస్తున్నప్పుడు ప్రియులారా, ఈ ఫిలదెల్ఫియా సంఘంలో వాక్యము గైకొనేవారు కనపడ్డారు. ఈ స్మరణ సంఘములో నమ్మకంగా ఉండేవారు కనపడ్డారు. ఏమండి? మిగిలిన 5 సంఘాల్లో అవి మనంతటా మనం చూసుకోవడం సమయం కాదు, కానీ తర్వాత మీరు చదవండి. ఆ 5 సంఘాల్లో మారు మనసు లేని వాళ్ళు కనబడ్డారు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు సంచరిస్తున్నప్పుడు, మన మధ్యలో సంచరిస్తున్నప్పుడు ప్రభువుకు మనం ఎలా కనబడుతున్నాం? ఆయన సంఘముల మధ్యలో సంచరిస్తున్నాడు. ఇక్కడ సంచరించి ఆ సంఘాలకి
ప్రతిఫలం ఇచ్చాడు, వాగ్దానాలు చేశాడు. 2 సంఘాలకు వాగ్దానం చేశాడు. ఆ 5 సంఘాలకేమో వారికి దుర్వార్తను లేక శాపగ్రస్తమైన మాటను ఆయన ప్రకటన చేశాడు. కాబట్టి ఈ పైటికాలపు వేళ ప్రభువు మన మధ్యలో సంచరిస్తున్నాడు. ఆమోస్ గ్రంథం 5వ అధ్యాయం 16వ వచనంలో చెబుతున్నాడు, నేను మీ మధ్యను సంచరించబోచున్నాను. కాబట్టి నేను సంచరిస్తే అంగలారుస్తారు, రోదన చేస్తారు. ప్రభు సంచరిస్తున్నాడా? ప్రభు సంచరిస్తున్నప్పుడు ఆయన ఏం చేస్తాడు, మనం ఏం చేస్తాము అనేది మనం ఆలోచించాలి ప్రియులారా. ప్రభు ఎందుకు సంచరిస్తున్నాడు? మనము రక్షించబడాలని, మన పిల్లలు, మన కుటుంబం రక్షించబడాలని. ఏమండి, మనం ఏదో దేవుని ద్వారా ఏదో గొప్ప ఆశీర్వాదాలు, మేలులు పొందుకొని ఆశిస్తూ ఉంటాం. కానీ అసలు ప్రభు ఎందుకు సంచరిస్తున్నాడు? ఆయన దీవిస్తాడు, మేలు చేస్తాడు, కానీ మనము రక్షించబడాలి. మనం రక్షించబడాలని సంచరిస్తూ ఉన్నాడు. ఆయనతో మనం సహవాసం చేయాలని సంచరిస్తూ ఉన్నాడు. ప్రియులారా, ఆయన మనల్ని పోషించడానికి సంచరిస్తున్నాడు. అంతేకాదు, ఒక మాట చూడండి, కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 6వ అధ్యాయము 18వ వచనంలో ఏముందంటే, చదవండి. 6వ అధ్యాయము 17, 18 కలిసి ఉంటాయి. మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము. దేవుడు ఎలాగూ సెలవిచ్చుచున్నాడు, నేను వారిలో నివసించి సంచరింతును. ఏమంటున్నాడు? నేను వారిలో నివసించి సంచరింతును. ఎందుకు సంచరిస్తున్నాడు ఇక్కడ? మనల్ని ప్రత్యేకంగా ఉంచటానికి. అర్థమవుతుందా? విగ్రహారాధన నుండి ప్రత్యేకంగా, అన్ని జనుల నుండి ప్రత్యేకంగా, ఈ లోకము నుండి ప్రత్యేకంగా ఉంచడానికి ఆయన సంచరిస్తున్నాడు. అక్కడ అన్నాడు, నేను వారిలో ఉండి సంచరింతును. కాబట్టి ప్రభు సంచరించేది ఎందుకంటే మనం ప్రత్యేకంగా మనల్ని ఉంచడానికి ఆయన మన మధ్యలో సంచరిస్తున్నాడు. కానీ మనం ఏం చేస్తున్నాం? ఆయనను త్రోసివేసి మనము ఇష్టానుసారంగా బ్రతుకుతున్నాం. ప్రియులారా, ఈ పైటికాలపు వేళ ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, నీ మా మధ్యలో సంచరిస్తున్నావు, సంఘముల మధ్యలో సంచరిస్తున్నావు, మా కుటుంబాల్లో సంచరిస్తున్నావు, మాలో సంచరిస్తున్నావు. ప్రభువా, మేము రక్షించబడాలని, మేము మీతో సహవాసం చేయాలని, మీరు మమ్మల్ని పోషించాలని ప్రభువా మీరు మాతో సంచరిస్తున్నారు. మమ్మల్ని విడిపించాలని మీరు సంచరిస్తున్నారు. ప్రభువా, మేము ప్రత్యేకంగా మమ్మల్ని ఉంచడానికి సంచరిస్తున్నారు. మా జీవితాలు మీకు అప్పగించుకుంటున్నాము నాయన. ప్రభువా, నన్ను పట్టుకో నాయన. అయ్యా, నన్ను బలపరుచు నాయన. ప్రభువా, నన్ను విడిపించు నాయన. నన్ను పోషించు నాయన. రక్షణివ్వు నాయన. సహవాసం కలిగి బ్రతకాలి ప్రభువా. ఫిలదెల్ఫియా సంఘం వలె, స్మరణ సంఘం వలె నమ్మకంగా బ్రతకాలి ప్రభువా. నీ వాక్యమును గైకొనాలి ప్రభువా అని చిన్న ప్రార్థన ఎవరికి వారు చేసుకోనండి. ప్రియులారా, దేవుడు ఎందుకు సంచరిస్తున్నాడు? ఆయన సంచరిస్తే ఏం కనపడద్ది? అంగలార్పు కనపడద్ది. ప్రార్థన చేసేవారు, రోదన చేసేవారు ఉంటారు. మరి ప్రభు మన మధ్యలో సంచరిస్తున్నప్పుడు అలాంటివి కనబడుతున్నాయా? ఆయన ఎందుకు సంచరిస్తున్నాడు మన మధ్యలో అంటే మనల్ని రక్షించటానికి, మనతో సహవాసం చేయటానికి, ఆయన మనల్ని పోషించటానికి, మనల్ని విడిపించటానికి. అంతేకాదు, మనకు మెప్పును కలగజేయటానికి. ఫిలదెల్ఫియా సంఘానికి మెప్పును కలగజేశాడు. స్మరణ సంఘానికి మెప్పును కలగజేశాడు. మనం ప్రత్యేకంగా ఉంచడానికి ప్రభు సంచరిస్తున్నాడు. ప్రభువా, నేను ప్రత్యేకంగా బ్రతకాలి నాయన. నీవు నా ప్రక్కనే ఉండి నన్ను బలపరుచు నాయన. నన్ను పట్టుకో ప్రభు అని ప్రభు దగ్గర ప్రార్థన చేసుకునండి. ఆయన నీ దేవుడైన యెహోవా యేసు ప్రభు ఆయన ఎందుకు సంచరిస్తున్నాడు? నీకు మేలు చేయటానికి, నిన్ను బలపరచడానికి, నిన్ను విడిపించడానికి, నీతో సహవాసం చేయటానికి, ఇదిగో నిన్ను పోషించడానికి, నిన్ను రక్షించడానికి
నిన్ను ప్రత్యేకంగా ఉంచడానికి దేవుడు సంచరిస్తున్నాడు. ఈ విషయాలు నీకు అర్థమైతే ప్రభు దగ్గర చిన్న ప్రార్థన చేసుకో. ప్రభువా నాయన, నువ్వు మా మధ్యలో సంచరిస్తున్న దేవుడు నాయన, మేమే గుర్తించలేకపోతున్నాం ప్రభువా. అయ్యా మమ్మల్ని మరింతగా బలపరుచు నాయనని చిన్న ప్రార్థన చేసుకుని ఎవరికి వారే. మహోన్నతుడైన తండ్రి, పరిశుద్ధుడైన దేవా, మీకు స్తోత్రాలు. మమ్మల్ని ప్రేమించి ప్రభువా ఈ పగటికాలపు వేళ మీరు ఇచ్చిన కొద్ది మాటలను బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. మీరు సంచరించే దేవుడు అని, ఆత్మరూపిగా మా మధ్యలో తిరిగే దేవుడు అని నీ లేఖనంలో రాయబడింది నాయన. మా పితరుల మధ్యకి పరలోకం నుండి భూమి మీదకి వచ్చి మేఘస్తంభంగా, అగ్నిస్తంభంగా సంచరించారు. డేరాల్లో, గుడారాల్లో సంచరించారు. ప్రభువా ఈరోజు ప్రభువా మీ ఆత్మ రూపిగా ప్రభువా మీరు మా మధ్యలో సంచరిస్తున్నారు. మమ్మల్ని రక్షించాలని ప్రభువా, మేము మీతో సహవాసం చేయాలని ప్రభువా, మీరు మమ్మల్ని పోషించాలని ప్రభువా, మీరు మమ్మల్ని విడిపించాలని, మమ్మల్ని ప్రత్యేకంగా ఉంచాలని, మాకు మెప్పు కలగ చేయాలని మీరు మా మధ్యలో సంచరిస్తున్న దేవుడు. ప్రభువా నన్ను పట్టుకుని మమ్మల్ని పట్టుకోనండి ప్రభువా, మమ్మల్ని బలపరచండి నాయన అని నాయన మీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాం. ప్రతి బిడ్డను దర్శించండి, నీ హస్తంలో భద్రపరచండి నాయన. నీ గాయపడే హస్తంతో ప్రతి బిడ్డను దర్శించండి ప్రభువా. ఎవరు నాయన విడుదల లేని పరిస్థితుల్లో, ఆపదలో, శ్రమలో ఉన్నారో విడిపించండి. మీరు సంచరించండి మా కుటుంబాల్లో, మా గ్రామాల్లో, మా పాళెములో ప్రభువా మీరు సంచరించి మీ కార్యములను జరిగించండి. యేసు నామములో ప్రార్థన చేస్తున్నాము తండ్రి, ఆమేన్.